ఎన్ని కిలోమీటర్లైనా నడచచ్చండి, ఎంత దూరమైనా నడచచ్చండి. వాకింగ్ భలే ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి. అందుకే ఇంత దూరం వచ్చింది నేను. ఇంత బాగుంటుంది వాకింగ్. మనకి శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదండి. మనం ఎక్కడ ఉండాలి అనేది శివునికి బాగా తెలుసు. అందుకే శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదా. ప్రతి ఒక్కరు అట్లా అంటారు కదండి. ఎందుకు వచ్చామా, ఏమిటికి వచ్చామా అనేది ఆ శివునికే తెలిసి ఉంటుంది. ఇంత దూరము అక్కడ పాలు పొంగిచ్చి వేరే ఇంట్లో అది క్యాన్సల్ అయ్యి ఇక్కడికి వచ్చినాము అంటే ఏదో కారణం లేకుండా ఇక్కడ రాలేము కదండి ఎవరే కానీ. ఒక ఇంట్లో పాలు పొంగిచ్చి షిఫ్ట్ అంతా సామాన్లంతా పెట్టి మళ్ళీ ఆ సామాన్లంతా రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ 4 రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ వేరే ఈ ఇంటి దూరం మేము వచ్చి ఇంత దూరంలో దేవుడు మాకు రాసి పెట్టినాడు ఒక ఇల్లు అంటే నాకు ముక్కు మీద వేలేసుకుంటానండి నేనైతే. ఆ ఇంట్లో పాలు పొంగి ఆ ఇంట్లో వద్దు, అక్కడ వద్దు నువ్వు అని చెప్పినాడు దేవుడు. ఇక్కడ రమ్మని చెప్పినాడు దేవుడు నాకు. అక్కడ పాలు పొంగిచ్చి అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ రావాల నువ్వు అని దేవుడు ఆజ్ఞ వేసినాడు అంటే ఎంత గ్రేట్ కదా. సామాన్లు మేము అక్కడంతా పెట్టి పాలు పొంగిచ్చి ఇంకా సామాన్లంతా లారీకి ఎక్కించిన తర్వాత వ్యాన్కి ఎక్కించిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంత దూరం వచ్చినాము అంటే శివుడు చాలా ఎంత గ్రేట్ చూడండి. శివుని ఆజ్ఞ వేసిన తర్వాత ఎవరన్నా సాధ్యమండి తప్పించుకోవడానికి? ఎవరికి సాధ్యం లేదు, సుసాధ్యం ఎవరికే కానీ. శివ ఆజ్ఞ లేకునింది ఏమీ జరగదండి. ప్రతిదీ శివ ఆజ్ఞతోనే జరుగుతుంది. నా విషయంలో నిజంగా అన్నీ అలాగనే జరుగుతుందండి. మనతో ఎవరన్నా తిట్టినారంటే శివ ఆజ్ఞ. తిట్టరా, కర్మంతా తీసుకో, బాగా తిట్టు, కర్మంతా తీసేసుకోరా, ఉండే కర్మంతా తీసేసుకో, బాగుపడుతుంది ఆమె అని చెప్పడమే. అది శివాజ్ఞతోనే తిట్టేది. ఎవరన్నా మనతో తిట్టి మనం నిందలేసినా కూడా మనం ఏమీ అనకూడదండి వాళ్ళకి. మన కర్మ అంతా ఈజీగా వాళ్ళు తీసేసుకుంటా అంటారు. మనం ఎందుకు వాళ్ళని తిట్టాలా? మనం కర్మ అంతా ఈజీగా తీసేసుకు. ఎందుకంటే మనం సుఖపడేదానికి ఒక నాంది, అది. మనం తిట్టినారని కోపం చేసుకోకూడదు. నిజంగా నేను మెడిటేషన్పై చాలా నేర్చుకున్నానండి. ఒకరు తిడతా ఉంటే కూడా నేను ఏమి ఉలుకు లేదు పలుకు లేదు, ఎదురు కూడా నేను మాట్లాడినండి. అంత నేర్చుకున్నాను నేను మెడిటేషన్కి పోయి. ఇంత ఉందా దీనికి, ఇంత అర్థం ఉందా, ఓహో ఇంత అర్థం ఉందా దీనికి అనుకుంటాను నేను. నిజంగా ఎంత దూరమైనా నడచచ్చండి, ఎంత బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు నడచ రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందండి. మనకి నిద్ర కూడా బాగా వస్తుంది, బాగా